శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలతో మరొక చక్కటి సందేశాన్ని అయితే పంచుకోబోతున్నారండి. ఈ వీడియోలో బాబా గారు తన బిడ్డలతో ఏ విధమైనటువంటి శుభవార్తను చెప్పబోతున్నారో తెలుసా? ఇది శుభవార్త అనడం కంటే ఒక జాగ్రత్త అని చెప్పవచ్చు. ఎందుకంటే బాబా గారు తన బిడ్డలను జాగృత పరుస్తూ ఉన్నారు. వారు చేయబోయే తప్పులను ముందుగానే గ్రహించి అలా చేయొద్దమ్మా అని ముందుగానే హెచ్చరించి వారికి ఒక చక్కని జీవితాన్ని, చక్కని దిశానిర్దేశాన్ని చేయబోతూ ఉన్నారు బాబా గారు. మరి దీనిని అందుకే ఒక జాగ్రత్తగా మనం తీసుకోవాలి. జాగ్రత్తలు కూడా శుభవార్తల లాంటివి అని మనం గ్రహించాలి. ఎందుకంటే మనం తెలియక ఒక ఊబిలో పడిపోయేటప్పుడు ముందుగానే బాబా గారు హెచ్చరించి మన మార్గాన్ని పక్కదారి పట్టించి మనకు ఒక మంచి భవిష్యత్తు నా తండ్రి కల్పిస్తారు. ఒకవేళ ఆ సందేశాలను మనం నిర్లక్ష్యంగానే చేస్తే తెలిసి కూడా ఆ ఊబిలో పడి దాని నుంచి బయటికి రావడానికి అష్ట కష్టాలు పడాల్సిన అవసరమైతే ఉంటుంది. అందుకే బాబా గారు ఏం చెప్పినా సరే అండి, 1కి 10 సార్లు ఆలోచించి బాబా గారు మనకి ఏం చెప్పారు, మనం దీంట్లో నుంచి ఏం తీసుకోవాలి, బాబా గారు నా గురించి దీంట్లో ఏం చెప్పబోతున్నారు, నాకు సంబంధించినటువంటి సంఘటనలు ఇందులో ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఆలోచించుకొని దానిలో ఏ సందర్భమైనా సరే మనకు సంబంధించిందే అని మనకు అనిపిస్తే తప్పకుండా ఆ సందేశాన్ని బాబా గారు మన కోసమే చెబుతున్నారని మనం గ్రహించాలండి. బాబా గారు అందులో ఏం చెప్పారో చాలా జాగ్రత్తగా విని ఆ విధంగా పాటించాలి. అది ఏదైనా సరే, ఒక జాగ్రత్త కావచ్చు, లేదంటే ఒక శుభవార్త కావచ్చు, మనం ఏ దారిలో నడవాలో చెప్పేటువంటి ఒక సూచన కావచ్చు, ఏదైనా సరే అది 100కి 100% మనకు సంబంధించిందే అని గ్రహించి బాబా గారి మాటలను చాలా శ్రద్ధగా వినాలి. అయితే ఈరోజు బాబా గారు ఏ బిడ్డల గురించి మాట్లాడుతూ ఉన్నారో, ఎవరికి ఏ జాగ్రత్త చెబుతూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విందామండి. బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నువ్వు నమ్మిన వారే నీతో మంచిగా నటిస్తూ నిన్ను మోసం చేయాలనుకుంటూ ఉన్నారమ్మా. వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు అని బాబా గారు అంటూ ఉన్నారండి. మనం ముందుగానే అనుకున్నాం కదండి, బాబా గారు ఏం చెప్పినా సరే అది మన మంచి కోసమే చెబుతారని. అదేవిధంగా ఈరోజు ఒక జాగ్రత్త చెబుతూ ఉన్నారు బాబా గారు. దానిని కూడా ఒక శుభవార్తలానే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈ జాగ్రత్తను కానీ మనం సరిగా పాటిస్తే మనం ఎదుర్కోవలసినటువంటి కొన్ని ప్రమాదాల నుంచి మనం తప్పించుకొని ముందుకు వెళ్ళిపోవచ్చండి. అవి మన చెంతకి చేరకుండా చాలా దూరం నుంచి వెళ్ళిపోవచ్చు. అందుకే బాబా గారు ఏది చెప్పినా చాలా శ్రద్ధగా వినాలి. ఈరోజు బాబా గారు అంటూ ఉన్నారు, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో, ఏ ఒక్కరో మినహాయింపు కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటువంటి సమస్య, ఇది ఎదురయ్యేటువంటి సమస్య. దాని గురించి ఈరోజు బాబా గారు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే మనం చాలామందిని నమ్ముతాం, వాళ్ళలో కొంతమందిని చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. చాలా వరకు ఎక్కువగా ఎవరినైతే నమ్ముతామో వాళ్ళ ద్వారానే మనం మోసపోతూ ఉంటాం. ఇలాంటి సందర్భాలు చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. మనం ఎవరి మీద అయితే ఎక్కువ అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటామో, ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకుని ఉంటామో వాళ్ళ ద్వారా జరిగినటువంటి మోసాన్ని మనం తట్టుకోలేమండి. అది జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే, ఒక వ్యక్తి మీద మనకు ఒక సందేహం ఉంటే వాళ్ళ నుంచి మనకు పెద్ద ప్రమాదం ఏమీ ఎదురుపడదండి. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉంటాం. కానీ నమ్మిన వారి దగ్గర మనం పూర్తిగా ఓపెన్ అయిపోతామండి. మన దగ్గర అంటూ ఎలాంటి రహస్యాలు ఉండవు. వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి చెప్పేస్తూ ఉంటాం. అదే మనం చేసేటువంటి మొదటి తప్పు. దాని కారణంగా వాళ్ళకి ఏమవుతుందంటే, మనం ఎంతలా అభిమానిస్తూ ఉన్నామో వాళ్ళని, వాళ్ళు అంతలా అభిమానాన్ని నిలబెట్టుకోలేరండి. ఎందుకంటే వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తూ ఉంటారో తెలుసా? అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇంకా నమ్మిస్తూ ఉంటారు. మీరు ఎంత ఎక్కువ నమ్మితే దానివల్ల ఎదురయ్యేటువంటి ప్రమాదం అంత తీవ్రంగా ఉంటుంది. అర్థమవుతుందా?
బాబాగారు ఎందుకు జాగ్రత్త అని చెబుతూ ఉన్నారంటే, మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో, ఎవరికైతే మన రహస్యాలన్నీ కూడా చెబుతామో, వాళ్ళు చేసేటువంటి మోసం అనేది మన జీవితంలో మనం కోలుకోలేనటువంటి దెబ్బ కొడుతూ ఉంటుంది. తిరిగి చూసుకుంటే మన జీవితమే లాస్ అయిపోతామండి. అందుకే ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఒక గొప్ప శుభవార్త తెచ్చారనే చెప్పొచ్చు. ఒక గొప్ప జాగ్రత్త చెబుతూ ఉన్నారు ఈరోజు బాబాగారు. చాలా శ్రద్ధగా వినాలండి. ఎందుకంటే ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా వినాలి. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటువంటి సమస్య ఇది. ఇప్పటి వరకు చాలామంది మోసపోయి ఉండొచ్చు. ఇప్పటి వరకు ఎవరు మోసపోకుండా ఉండవచ్చు. కానీ భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుందని గ్యారంటీ లేదండి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశాన్ని శ్రద్ధగా వింటారని ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డా, నువ్వు నమ్మిన వారే నీతో మంచిగా నటిస్తూ నిన్ను బాధ పెడుతూ ఉంటారు. మోసం చేసేస్తారమ్మా. మేలుకో తల్లి, వారి అసలు రూపమేంటో తెలుసుకో. మరి బాబా, నేను ఎలా బయటపడాలి అని అడుగుతున్నావా? దిగులు పడకు. అందుకే ఈ సందేశాన్ని నీకు అందిస్తూ ఉన్నాను. వారిని నువ్వు ఎలా ఎదుర్కోవాలో నేను చెబుతానమ్మా. శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను. క్షణంలో నీ మనసులో ఉన్న భారమంతా దూరమైపోతుంది. వెంటనే నీ మనసు కూడా కుదుట పడుతుంది తల్లి. చూడు బిడ్డ, వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారంటే అది వాళ్ళ తప్పు కాదు. అక్షరాల అది నీ తప్పు. వారిని అంత గుడ్డిగా నమ్మడం, వారి చేతిలో మోసపోవడం నీ తప్పే కదా. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలి కదా తల్లి. సరేలే, ఇకనైనా సరే కాస్త జాగ్రత్త పడమ్మా. నన్ను నమ్ము. నీకు మోసం చేయాలి అని అనుకునే వారికి వాళ్ళ మోసాన్ని తిప్పి కొడతాను. అవును తల్లి, వారి మనసులో వారు చాలా కుట్రలు చేస్తూ ఉన్నారమ్మా. కుట్రలు చేసేవాళ్ళు వాటికే బలైపోతారు. ఆ విషయం వారు అతి త్వరలోనే తెలుసుకుంటారు బేట. నువ్వు దిగులు చెందకు. నీ ఆలోచన నీ జీవితాన్నే మార్చేస్తుంది తల్లి. కాబట్టి ఏదైనా సరే 1కి 10 సార్లు ఆలోచించు, తప్పు లేదు. ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకో. మంచి నేతలు, అప్పుడే అంతా మంచి జరుగుతుంది బిడ్డ. ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా నీవారవుతారు. అలా కాకుండా కఠినంగా మాట్లాడితే నీవారు కూడా పరాయి వారైపోతారమ్మా. అందుకే అందరినీ ప్రేమగా పలకరించు. పోయేదేముంది తల్లి, మాటే కదా. అలా అని అందరినీ గుడ్డిగా నమ్మకు. నీ తండ్రి నీకేం చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకో తల్లి. నీకొక విషయం చెబుతాను, జాగ్రత్తగా విను. ఒక కప్ప తామర పువ్వు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడి నుండో పట్టుకొని ఉన్న ఆ పువ్వు తీగ మాత్రమే దానిని ఆస్వాదించగలదు. అవునా? అలానే నువ్వు ఎక్కడ ఉన్నావన్నది ముఖ్యం కాదు, ఏం చేస్తున్నావన్నది ముఖ్యం. కష్టాలను ఎదురించే దమ్ము, బాధలను భరించే ఓర్పు నీలో ఉంటే చాలు బిడ్డ. నువ్వు తప్పక విజయం సాధించగలవు. నువ్వు దేనినైనా ఎదుర్కోగలవు అని అర్థం. సరేనా? చూడమ్మా, తెలియక తప్పు చేస్తే అది అమాయకత్వం. తెలిసి కూడా పదే పదే అదే తప్పు చేస్తే వారు మూర్ఖులు తల్లి. మూర్ఖత్వం. ఏమవుతుందిలే అన్నటువంటి నిర్లక్ష్యం అనుభవిస్తారు బిడ్డ. అలాంటి వారు తప్పకుండా అనుభవిస్తారు. తప్పు చేసి సరిదిద్దుకునే వారే నిజమైన గెలుపును సాధించగలరని గుర్తుపెట్టుకో. చేసే తప్పు నుంచి ఒక పాఠాన్ని తప్పకుండా నేర్చుకుంటారమ్మా. ఇది కలియుగం కాదు తల్లి, అవసరాల యుగం. నువ్వు ఎప్పుడైతే ఎవ్వరినీ ఎదిరించకుండా ఇతరులకు నచ్చినట్లు మాట్లాడుతావో అప్పుడు నువ్వు చాలా మంచివానివి. అలా కాకుండా నువ్వు వాళ్ళని ఎదిరించావా, నీకు నచ్చినట్లు నువ్వు బ్రతికావా, ఆ క్షణమే నువ్వు చెడ్డవానివైపోతావు.
నీలో సముద్రమంత ప్రేమ ఉన్నా సరే, అణువంత అనుమానం ఉంటే ఆ బంధం దూరం అయిపోతుంది బిడ్డ. కాబట్టి అనుమానానికి చోటు ఇవ్వకు. అలా అని గుడ్డిగానూ నమ్మకు. కొన్ని పరిచయాలు తామరాకు మీద నీటి బొట్టులా జారిపోతాయి. కొన్ని మాత్రం మనసులో ఒక పువ్వులా విచ్చుకుంటాయమ్మా. నిజమేనా? డబ్బు ఎంత ఉన్నా కానీ నా అనుకునే వాళ్ళు లేకపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. ఇకపై జాగ్రత్తగా ఉండు బిడ్డ. జీవితం అనే దారిలో రాళ్ళుంటాయి, అలానే ముళ్ళు కూడా ఉంటాయి. అంత మాత్రాన నువ్వు వాటికి భయపడితే నీ జీవితం అక్కడే ఆగిపోతుందమ్మా. ధైర్యంగా ముందుకు వెళ్ళు. జీవితం నీ సొంతం అవుతుంది. భగవంతుడిని ఒక్కటే కోరుకో తల్లి, కోపం వస్తే నీ కంటిలో నుంచి నీరు రానివ్వమని, ఇంకా నీ నోటి నుంచి ఎలాంటి మాట రానివ్వకు అని. ఎందుకంటే కోపం కన్నీరు రూపంలో పోతుంది కదా, కానీ మాట జారితే అది అలానే ఇతరుల మనసులో నిలిచిపోతుంది. ఎవరిని నొప్పించకమ్మా. ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకో. నిన్ను మోసం చేయాలని అనుకునే వారికి నేను బుద్ధి చెప్తాను తల్లి. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు చాలు. ధైర్యంగా ఉండు. చివరిగా ఒక మాట చెబుతాను విను. దేనినైతే నువ్వు చూసి భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను అనుక్షణం వెంటాడుతుంది. గుర్తించుకో. అలా కాకుండా ఒక్కసారి ఎదురెళ్ళి చూడు తల్లి. ఆ భయమే నిన్ను చూసి పారిపోతుందమ్మా. అర్థమవుతుందా తల్లి? సమస్యను ఎదిరించాలి, వెనుతిరిగి పారిపోకూడదు. పారిపోయినన్ని రోజులు సమస్య అలానే ఉంటుంది తల్లి, పరిష్కరించబడదు. నువ్వు ఎప్పుడైతే నీ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తావో అది అక్కడితో అంతమైపోతుంది. నీ వెనుక మాట్లాడే మాటల గురించి పట్టించుకోవద్దు తల్లి. నీ మనసుకు నచ్చింది చెయ్యి. అంతా మంచే జరుగుతుంది. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు మనం చెప్పుకున్నట్టుగా బాబాగారు ఎంత గొప్ప జాగ్రత్త చెప్పారో తెలుసా? బాబాగారి మాటలను అర్థం చేసుకోవాలండి మనం. బాబాగారు అంటూ ఉన్నారు, తల్లి ఎవరిని దూరం చేసుకోమని నా ఉద్దేశం కాదు. నేను అలా ఎప్పుడూ చెప్పను. అందరితో బాగుండాలి, ఎవరి మనసు నొప్పించకూడదు. పొరపాటున నోరు జారి పరాయి వాళ్ళని ఒక మాట అనకూడదు. ఎందుకంటే మంచివారని నువ్వు చెప్పలేవు, అలా అని చెడ్డవారని నువ్వు చెప్పలేవు. అందుకే పొరపాటున నీ మాట వల్ల ఒక మంచివాని మనసు బాధపడితే ఆ కర్మఫలం తిరిగి నువ్వే అనుభవించాల్సి ఉంటుంది బిడ్డ. అందుకే మాట జారవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారు. అదే నోటితో మళ్ళీ బాబాగారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు అని అంటూ ఉన్నారండి. అంటే మనం ప్రతిరోజు కూడా ఎంతోమంది మధ్యలో తిరుగుతూ ఉంటాం. ఇది బాబాగారు మరొక మాట కూడా చెప్పారు, గుర్తుందా అండి? ఇది కలియుగం కాదమ్మా, అవసరాల యుగం అని. వాళ్ళ అవసరం కోసం ఏదైనా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి. పొరపాటున మనం వారి వలలో పడిపోయామంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు మనం ఎంతో నష్టపోతాం. మన జీవితాన్నే కోల్పోయేటువంటి ఇబ్బంది మనకు ఏర్పడవచ్చు. అందుకే ఎవరినీ అనుమానించకూడదు, అలా అని అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. మన జాగ్రత్తలో మన వంతు జాగ్రత్త మనం వహించాలి. 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఎవరి మాటలు నమ్మకూడదు, అలా అని అందరినీ అనుమానించకూడదు. మన మనసు చెబుతుందండి ఇది మంచి, ఇది చెడు అని. అంతగా ఇంకా అనుమానంగా ఉంటే బాబాగారిని ఒక మాట అడగండి. ఆ తండ్రి అనుమతి తీసుకుని ముందుకు వెళ్ళండి. అంతా శుభమే జరుగుతుంది. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.